హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది, కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి దీని డీటెయిల్స్ గురించి చూద్దాం. రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్, ఇది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ ఓపెనింగ్ డేట్, అప్లికేషన్ ఓపెన్ అనేది ఏప్రిల్ 15తో ఓపెన్ అయింది. ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మే 14 నైట్తో క్లోజ్ అయిపోతుంది. ఏదైనా మోడిఫికేషన్లు ఉంటే 15వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లై మాత్రమే ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఇది లెవెల్ 3 7th CPC కమిషన్ ప్రకారం. బేసిక్ పే 21,700. B1 మెడికల్ స్టాండర్డ్. ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉండాలంటే 18 to 28 మధ్యలో ఉండాలి. తర్వాత ఎన్ని వేకెన్సీస్ అంటే 4,208. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ అనుకోవాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ COVID-19 కారణంగా 3 సంవత్సరాలు పెంచడం జరిగింది. అంటే యాక్చువల్లీ 18 to 25, 18 to 25 3 years యాడ్ చేశారు. అందుకే 18 to 28 వరకే ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఓటీపీఆర్ లాగే ఇక్కడ మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన మొత్తం ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్, మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ ఎలిజిబుల్ చూసుకొని చేసుకోవాలి. తర్వాత SC/ST క్యాండిడేట్స్ సంబంధించి OBC, EWS సంబంధించిన అదర్ బెనిఫిట్స్ అన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. అప్లికబుల్ వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ కూడా చూసుకోవాలి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మనం చెప్పుకుందాం, ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ చూసుకోవాలి. తర్వాత డ్యూరింగ్ అప్లికేషన్ చేసిన టైంలో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని ఆధారంగా మనం అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. అకౌంట్ క్రియేట్ చేసేది ఫర్దర్గా చూద్దాం. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి కంపల్సరీగా, అది మనకు తెలిసింది ఇవ్వాలి. మొబైల్ షాపు, నెట్ సెంటర్ వాళ్ళది ఇవ్వకండి, మీ పర్సనల్ ఇచ్చుకోండి. మనం ఏదైనా మోడిఫికేషన్ ఉంటే ఆ మోడిఫికేషన్ ఫీజు 250 రూపీస్ ఇచ్చారు, ఇది నాన్ రిఫండబుల్. ఇక్కడ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఎన్ని స్టేజ్లో జరుగుతుందో చూపిస్తున్నాడు. CBT కంప్యూటర్ బేస్డ్, తర్వాత CBT అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్లు ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ PET అంటారు. అలానే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే కొలతలకు సంబంధించి కొలతలు టెస్ట్, హైట్ చూస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే రన్నింగ్, లాంగ్ జంప్, వీటికి సంబంధించి ఒక టేబుల్ ఉందో చూద్దాం. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్లు అయితే ఎక్స్ సర్వీస్ మెన్ షెల్ బి ఎగ్జెప్టెడ్ ఫ్రమ్ PET అంటే ఎఫిషియన్సీ, రన్నింగ్, లాంగ్ జంప్ వాటికి సంబంధించి. తర్వాత హైటు చెస్ట్ సంబంధించి ఇవి టెస్టులు ఉంటాయి వీళ్ళకి. తర్వాత ఇందులో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్కి గాను నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి, 1/3 నెగిటివ్ మార్క్, 3 తప్పులకు గాను 1 కరెక్ట్ని డిడక్ట్ చేస్తారు, ఇది అందరికీ తెలిసిందే. తర్వాత క్యాండిడేట్స్కి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. దీనికి సంబంధించి PDF అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు ఒక కాలము, క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీసెస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్. ఏవైనా డిస్మిస్ అయిన క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు సర్వీస్లో ఉన్నారు, డిస్మిస్ అయ్యారు కాబట్టి ఆ సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ వీటన్నిటి సంబంధించి ఉంటుంది కాబట్టి నాట్ ఎలిజిబుల్, అప్లై చేయకూడదు. ఇక్కడ మనం అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మొత్తం SSLC మెట్రిక్ అని అంటారు. SSC బేస్డ్లోనే మనకు ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అని ఎంటర్ చేయాలని. ఏదైనా తప్పులుంటే
ఒక్కసారి మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు అని ఇచ్చాడు, అంటే చేంజ్ ఇన్ నేమ్ ఓన్లీ. నేమ్ ఏదన్నట్టు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు గెజిటెడ్ సైన్ చేసి చూపిస్తే సరిపోతుంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. తర్వాత పోతే సిగ్నేచర్ పెట్టేటప్పుడు సిగ్నేచర్ మస్ట్ బి రన్నింగ్ హ్యాండ్ రైటింగ్. రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అంటే సైన్ చేసేస్తారు కదా, సైన్ చేసేలాగా బ్లాంక్ లెటర్ క్యాపిటల్ లెటర్స్లో చేయకూడదు. ఇలా SIVA అని రాస్తారు, అలా రాయకూడదు. జనరల్గా ఇలా చేసుకుంటూ పోతుంటారు, అలా రన్నింగ్ హ్యాండ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కాల్ లెటర్ అనేది వస్తుంది మనకి. ఈ కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా వెబ్సైట్ ఆధారంగా చూసుకొని చేసుకోవాలి. ఈ కాల్ లెటర్ ఫర్ CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి, ఫిజికల్ టెస్ట్కి, మెజర్మెంట్ టెస్ట్కి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్కి, వీటన్నిటికీ ఈ కాల్ లెటర్ అనేది ఉంటుంది. ఈ కాల్ అంటే ఇది మెయిల్ ద్వారా వస్తుంది. ఇది రెగ్యులర్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ కాలంలో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో ఇనీషియల్ ట్రైనింగ్. ఓన్లీ స్టైఫండ్ విల్ బి పెయిడ్ డ్యూరింగ్ ద పీరియడ్. ఓన్లీ స్టైఫండ్ అంటే కొంత అమౌంట్ ఇస్తారు అంతే. పీరియడ్ పాసింగ్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ మస్ట్ ఫర్ అపాయింట్మెంట్ టు ఫోర్స్. అది ఫోర్స్లో చేరితే చివరిలో అది ఉంటుందని. పోస్టింగ్ అనేది తర్వాత ఫ్రీ ట్రావెల్ అలవెన్స్ అనేది ఉంటుంది. రైల్వేలో స్లీపర్ క్లాస్లో SC/ST, ఇది రాసే వాళ్ళందరికీ తెలిసింది, RRBకి సంబంధించిన వాళ్ళకి. క్యాండిడేట్స్ త్వరగా చేరుకోవాలని ఇస్తుంటారు. వేకెన్సీస్ అనేది కూడా వేకెన్సీస్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మెడికల్ ఫిట్నెస్ సంబంధించి కూడా మనం ఇక్కడ చూద్దాం తర్వాత. ఇక్కడ చూడండి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ చూడండి, కానిస్టేబుల్కి జనరల్గా అయితే 18 to 25 ఉంటుంది, కానీ కోవిడ్ కారణంగా 3 సంవత్సరాలు పెంచారు కాబట్టి 18 to 28 ఉంది. తర్వాత పోతే ఏజ్ రిలాక్సేషన్ చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC/STలకి 5 years, OBC 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ లాస్ట్ 6 months కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్టర్ అటెస్టేషన్ చూసుకుంటే ఈ ఎక్స్ సర్వీస్ మెన్లోనే మళ్ళీ సమ్ రిజర్వేషన్ ఇచ్చేశారు. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు, టోటల్గా ఈ టేబుల్ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు, 18 to 28. అన్రిజర్వ్ EWS వాళ్ళు 2/7/1996 లోయర్ లిమిట్. అది ఈ 2 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు. SC/STలకేమో 5 years ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఒకటి ఇచ్చారు మనకి. 10th class సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రామాణికంగా తీసుకుంటారు, దాన్ని కన్సిడర్ చేసుకుంటారు. అది అలా వేయకుండా నాకు ఆధార్ కార్డులో ఉంది, ఆధార్ కార్డులో ఉంది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉందని అంటే దాన్ని డిస్క్వాలిఫైగా గమనిస్తారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో అనెక్సర్ Aలో చూపించాడు ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్. తర్వాత ఇక్కడ ఇంకో కాలం ఇచ్చారు చూడండి. దోస్ హూ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు షుడ్ నాట్ అప్లై, వాళ్ళు చేయకూడదు. ఈ అప్లికేషన్ పెట్టే టయానికి రిజల్ట్ అనేది వచ్చి ఉండి, సర్టిఫికేట్ అనేది వచ్చి ఉండి చేయాలి. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఇచ్చారు ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ కేటగిరీ సీరియల్ 2 ఇచ్చారు చూడండి. అక్కడ అవుట్ ఆఫ్ దీస్ 500 వచ్చారు, తర్వాత 400 రూపీస్. SC/ST ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేలు మైనారిటీస్ వాళ్ళకి EBC వాళ్ళకి 250 రూపాయలు ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చారు చూడండి నోట్ ఒకటి. ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ CBT విల్ గెట్ రిఫండ్ ద ఎగ్జామినేషన్ ఫీ మెన్షన్ బిలో. ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి రిఫండ్ అమౌంట్ వస్తుంది కదా, ఆ రిఫండ్ అమౌంట్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. ఫీ పేమెంట్ అనేది మనకి UPI ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా, ఏవైనా ద్వారా చేయొచ్చు అని ఇక్కడ ఇచ్చాడు.
తర్వాత మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళ అఫిడవిట్ చేయాలి. ఈబీసీ వాళ్ళకి సంబంధించినవి ఇక్కడ చూడండి. తర్వాత బీపీఎల్ క్యాండిడేట్స్ అంటే బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్ ఈబీసీ. ఇక్కడ రిజర్వేషన్ ఇచ్చాడు, వర్టికల్ రిజర్వేషన్ ఇచ్చాడు. ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వర్టికల్ రిజర్వేషన్ ఇచ్చాడు. వేరు ఈడబ్ల్యూఎస్ వేరు గుర్తుపెట్టుకోవాలి. ఈబీసీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్ టు ఎనీ జాబ్ రిజర్వేషన్. ఈబీసీ వాళ్ళకి ఏముండదు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఉంటుందని ఇక్కడ స్పష్టంగా ఇచ్చాడు. వర్టికల్ రిజర్వేషన్ ఇచ్చారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ సంబంధించిన నామ్స్ ఇచ్చారు. ఆ నామ్స్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మనం తెచ్చుకోవాలి. 5 ఎకరాల ల్యాండ్, రెసిడెన్షియల్ 1000 స్క్వేర్ ఫీట్స్ అబోవ్. దీనికి సంబంధించి అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ తహసీల్దార్ వీటన్నిటి ఉంటుంది. ఇది ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ప్రాసెస్ అనేది చూసుకోవచ్చు. తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది. హారిజాంటల్ వర్టికల్ 10% ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్, మెయిల్ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి ఈ కాలమ్స్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్మెన్ చూసుకోండి. ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ ఎవరెవరు ఏందనేది ఇక్కడ ఇచ్చేశారు. ఒకసారి గమనించాలి. నోటిఫికేషన్ అనేది ఇవ్వాల్సి జరుగుతుంది. తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ప్రజెంట్ ఎంప్లాయ్ ఎవరైనా ఉంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ఇది అంతా అఫీషియల్ వెబ్సైట్లోనే జరుగుతుంది. సిబిటి మోడ్, పిఈటి, పిఎంటీ జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ 3 స్టెప్స్లో జరుగుతుంది. తర్వాత పోతే కంప్యూటర్ బేస్డ్ సిబిటి అన్నాం కదా. ఇదంతా ఎలా ఉంటుందంటే 10th క్లాస్ బేసిస్లో 10th క్లాస్ లెవెల్లో ఉన్నట్లు మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తం 90 నిమిషాలు ఉంటుంది. 120 ప్రశ్నలు. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్క్ కేటాయించడం జరుగుతుంది. 3 తప్పులకి 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది, కరెక్ట్ అయిన మార్కు. తర్వాత పోతే అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళు 35% మార్క్స్ సాధించాలి, అంటే 120లో 35%. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30%, అంటే 36 మార్కులు వస్తే సరిపోతుంది ఎస్సీ ఎస్టీలకి. తర్వాత సిలబస్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. సిలబస్ అర్థమెటిక్ 35 మార్కులు ఉన్నాయి. అర్థమెటిక్లో హోల్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి చూసుకోండి. యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్, టేబుల్స్, గ్రాఫ్స్, మెజర్మెంట్స్ ఎన్ని ఉంటాయి చూసుకోండి. రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్ అవన్నీ ఉంటాయి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఉంటుంది. ఎనాలజీ, సిమిలారిటీస్, రిలేషన్షిప్స్, వెర్బల్, నాన్ వెర్బల్, అర్థమెటిక్కి సంబంధించిన అన్నీ చూసుకోండి. ఇవి జనరల్ అన్ని ఎగ్జామ్స్కి ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అంటే ఆల్ వస్తుంది. ఇవి చూసుకోవాలి. 35 ప్లస్ 50 120 మార్క్స్. ఈ 120 మార్క్స్ చూసుకోవాలి. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఈ టెస్టులు కూడా పాస్ అవ్వాలి. దానికి సంబంధించిన ఇక్కడ ఇచ్చారు చూడండి, గమనించండి. ఇక్కడ కానిస్టేబుల్ మెయిల్ వాళ్ళకి 16 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. ఇది 5 నిమిషాల 40 సెకండ్లు కంప్లీట్ చేయాలి. ఇది ఓన్లీ సింగిల్ టైమే, ఓన్లీ వన్ టైం. అది ఇక్కడ ఫీమేల్స్కి వచ్చేసరికి 3 నిమిషాల 40 సెకండ్లు. ఇది కూడా ఓన్లీ వన్ టైమే. తర్వాత లాంగ్ జంప్, హైవే జంప్ ఫీమేల్స్ వచ్చేసరికేమో 9 అడుగులు. సో మేల్స్ వచ్చేసరికేమో 14 అడుగులు, ఫీమేల్స్ వచ్చేసరికేమో 9 అడుగులు. హై జంప్ ఏమో 4 అడుగులు, ఆడవాళ్ళు వచ్చేసరికి 3 అడుగులు. ఇవి 2 టైమ్స్ ఇస్తారు, 2 సార్లు ఆపర్చునిటీ ఇస్తారు. తర్వాత పోతే మెజర్మెంట్స్ చూసినట్లయితే అన్రిజర్వ్ కేటగిరీ, ఈబీసీ, ఓడబ్ల్యూఎస్ వాళ్ళకి హైట్లు 165, 157, ఎస్సీ ఎస్టీలకి 160, 152. మిగతా వాళ్ళు ఉంటారు కదా అదర్ కేటగిరీకి సంబంధించి వాళ్ళు 163, 155 ఉంది. చెస్ట్ చూడండి, ఎక్స్పాండ్ అన్ఎక్స్పాండెడ్ ఇచ్చాడు. 80, 85, 76, 81, 80, 85 దీనికి సంబంధించి చూసుకోండి. ఈ ఫిట్నెస్ ఉంటేనే అప్లై చేసుకోండి. ఇది మనం దానికి సంబంధించి విషయాలన్నీ చూడండి. ఇక్కడ ఇచ్చారు చూడండి.
ఇక్కడ పిఎంటీ పీఈటీ అనేవి జస్ట్ క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫై నేచర్లోనే ఉంటుంది, కానీ దీన్ని మార్కులు అవాయిడ్ చేయరు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషను క్యాండిడేట్స్ ఏమేమి చూసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ చూసుకోండి. ఇట్లా 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది, ఏజ్ ప్రూఫ్కి సంబంధించి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ సంబంధించి చూసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ చూసుకోవాలి. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి డిశ్చార్జ్ సర్టిఫికేట్. తర్వాత 2 కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ ఫోటోగ్రాఫ్స్. తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే. తర్వాత డొమిక్లీ సర్టిఫికేట్స్ ఎవరైనా అప్లికబుల్ ఉంటే. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇవన్నీ లేటెస్ట్గా అయినట్టు ఉండాలి. ఇది హౌ టు అప్లైని చూడండి, అదన్నా ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. ఈమెయిల్ ఐడి ఓటీపీల ద్వారా మనం చేసుకుంటుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మ్యాండేట్ స్కానర్డ్ డాక్యుమెంట్స్ చూసినట్లయితే రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ సైజ్, ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది వైట్గా ఉండాలి. ఇది జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. సైజు 30 నుంచి 70 కేబీల్లో ఉండాలి. వితౌట్ వేరింగ్ అంటే గ్లాసెస్ క్యాప్లు పెట్టుకొని ఉండకుండా నువ్వు ఎట్లా ఉన్నావు అట్లానే ఉండాలి. తర్వాత ఇవి 12 కాపీలు దగ్గర ఉంచుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్సెస్ కోసం 12 కాపీలు మీ దగ్గరే పెట్టుకొని ఉంచండి. తర్వాత రెండోసరికి స్కానర్డ్ జేపీఈజే, ఇదన్నీ జేపీఈజే అడుగుతుంది. సిగ్నేచరు ఫోటో వచ్చేసరికి జేపీఈజే అడుగుతుంది. రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ చెప్పాం కదా ఇందాక, క్యాపిటల్ లెటర్స్ రాయకుండా చూసుకోవాలి. ఇది 30 నుంచి 70 కేబీ అంటే ఫోటో ప్లస్ సిగ్నేచర్ రెండు ఒకే సైజులు ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చాడు. ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ రిక్వెస్టింగ్ ఫ్రీ పాస్ ట్రావెలింగ్ వారికి సంబంధించిన వాళ్ళు పీడిఎఫ్ ఫార్మేట్లో 500 కేబీలో ఉండేటట్టు చూసుకోవచ్చు అని చెప్పాడు. దీనికి సంబంధించిన విషయాలు ఇవన్నీ ఇక్కడ ఆన్లైన్ సబ్మిట్ చేసేటప్పుడు మెల్లగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని చూసుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ వెబ్సైట్లన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి లాంగ్వేజెస్కి సంబంధించి కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చాడు. 13 లాంగ్వేజ్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ మోడ్లో ఉంటుంది. మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్లో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫైనల్ సబ్మిషన్ అయిన తర్వాత ఎవరన్నా మోడిఫై చేసుకోవాలి అని అనుకున్నప్పుడు క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ అంటే ఇంక్లూడింగ్ మెయిల్ ఫోన్ నెంబర్ అయినప్పుడు 250 రూపాయలు అనేది పే చేయాలి. ఇందాక చెప్పుకున్నాము. ఇందులో మెయిల్ ఐడి అనేది ఫోన్ నెంబర్ అనేది చేంజ్ చేయడం అనేది కుదరదని ఇచ్చాడు. జాగ్రత్తగా చేసుకోవాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇన్వాలిడ్ మరియు రిజెక్షన్ చేసిన వారికి సంబంధించి ఎందుకు అవుతుంది చూడండి. ఇన్వాలిడ్ ఫోటో వచ్చినా, ఇన్వాలిడ్ సైన్ వచ్చినా రిజెక్షన్ జరుగుతుంది. జాగ్రత్త చూసుకోండి. ఈ కాల్ లెటర్ సంబంధించి SMS మెయిల్ ద్వారానే జరుగుతుంది. 4 days బిఫోర్ CBT జరుగుతుంది. 4 days బిఫోర్ ముందు మీకు జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ సంబంధించి అన్ఫేర్ అనేవి చూసుకోవాలి. తర్వాత స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఈ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందని, యాజ్ రిలాక్సేషన్ అనేది, జోన్స్, వీటన్నిటికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న చూసి చదువుకోండి. తర్వాత దీనికి సంబంధించి క్వాలిఫికేషను ఇది ఇక్కడ చూడండి. సూటబుల్ ఫర్ పర్సన్ విత్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇది సూటబుల్ కాదు. ఓన్లీ ఫిట్గా ఉన్న వాళ్ళకి మాత్రం అవుతుంది, అంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్నవాళ్ళు. తర్వాత ఎన్ని పోస్టులు ఇచ్చారో చూద్దాం. ఇక్కడ మెయిల్ ఫీమేల్ సంబంధించి మెయిల్కి వచ్చేసరికి ఏమో 3577 ఇచ్చాడు. ఫీమేల్కి సంబంధించి 637 తక్కువ ఇచ్చారు.
తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద 420 ఇచ్చారు. అన్రిజర్వ్ 1450, చాలా ఎక్కువ ఇచ్చాయి. ఫీమేల్ ఇలా చూసుకోండి, ఇది దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి, క్యాస్ట్ సర్టిఫికేట్, మిగతా ఇతర సర్టిఫికేట్స్ అనేవి మనకు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ బీసీ ఓబీసీ సంబంధించి సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఫార్మేట్స్, బీఓ ఈబీసీ సంబంధించి సర్టిఫికేట్స్, డిక్లరేషన్ సర్టిఫికేటు, ఎక్స్ సర్వీస్మెన్ కోటా సర్టిఫికేటు, దీనికి సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో దొరుకుతాయి, డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటాయి. జాగ్రత్తగా చదివిటన్నిటిని అప్లికేషన్ చేయండి. థ్యాంక్ యూ.